చరిత్ర విజేతలను మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. కానీ ఆ విజేతల వెనుక ఉన్న మెదడు గురించి ఎవరికీ తెలియదు. మీ శత్రువు మీకంటే 10 రెట్లు బలవంతుడు అనుకుందాం. వాడి దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, జనం ఉన్నారు. మరి మీరు, మీ దగ్గర ఏమీ లేవు. అప్పుడు మీరు ఏం చేస్తారు? లొంగిపోతారా? లేక చావోరేవో తేల్చుకుంటారా? ఆచార్య చాణక్య ఏమన్నారంటే, ఆయుధంతో చేసే యుద్ధం కేవలం శరీరాన్ని చంపుతుంది, కానీ ఆలోచనతో చేసే యుద్ధం సామ్రాజ్యాలనే మారుస్తుంది. ఎదుటివారి బలం వాడి కండరాల్లో లేదు, వాడి మెదడులో ఉంది. ఆ మెదడుని మీరు ఎలా నియంత్రించాలో తెలిస్తే మీరు ఏ యుద్ధం చేయాల్సిన పని లేదు, చేయకుండానే గెలిచినట్టు. ఈరోజు ఈ వీడియోలో కేవలం 3 సూత్రాలతో మీ శత్రువుని మానసికంగా బానిసగా ఎలా మార్చుకోవాలో, వాడు మీ పేరు వింటేనే వణికిపోయేలా ఎలా చేయాలో చాణక్యుడి నీతి శాస్త్రంలోని అత్యంత లోతైన రహస్యాలను బయటపెడుతున్నాను. ఇది కేవలం వీడియో కాదు, ఇది ఒక మైండ్ గేమ్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. SRAI వరల్డ్ ఛానల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఆ 3 సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి సూత్రం, అభేద్యమైన ముసుగు. అంటే పాము విషం లేకపోయినా కూడా బుసగొట్టడం మాత్రం మర్చిపోదు కదా. అలాగే మీ దగ్గర వనరులు లేకపోయినా, మీరు బలహీనంగా ఉన్నా ఆ విషయం శత్రువుకి తెలియనివ్వకండి. ఎందుకంటే మీరు భయపడుతున్నారని వాడికి ముందే తెలిస్తే వాడు మిమ్మల్ని వేటాడతాడు కదా, వదిలిపెడతాడా? లేదు కదా. కానీ మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పడగ విప్పితే వాడు మీ దగ్గరికి రావడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తాడు. శత్రువు మీ శక్తిని చూసి భయపడడు, మీరు ఎంత శక్తిమంతుడో వాడికి తెలియకపోవడం వల్ల భయపడతాడు. అందుకే మీ బలహీనతను ఎప్పుడూ ప్రదర్శించకండి. రెండవ సూత్రం, నిశ్శబ్ద విధ్వంసం. మౌనం అనేది ఒక సమాధానం మాత్రమే కాదు, అది ఒక వ్యూహం. చాలామంది శత్రువులు విమర్శించగానే ఆవేశపడి అరవడం మొదలు పెడతారు. ఇది పెద్ద పొరపాటు. మీరు రియాక్ట్ అయినప్పుడు మీ ఎమోషన్స్ మీ మీద కంట్రోల్ పోతుంది. కానీ మీరు మౌనంగా ఉండి కేవలం ఒక చిరునవ్వు నవ్వితే శత్రువుకి తన అస్త్రం పనిచేయలేదని అర్థమై పిచ్చి ఎక్కుతుంది. వీడు ఎందుకు నవ్వుతున్నాడు? వీడి వెనుక ఎవరున్నారు? వీడు ఏం ప్లాన్ చేస్తున్నాడు అనే ఆలోచనలతో వాడు సతమతమైపోతాడు. వాదన గెలవడం కంటే వాడిలో అయోమయాన్ని నింపడం గొప్ప విజయం. మీకు ఒక విషయం గుర్తుందా? సముద్రం అంతా ప్రశాంతంగా ఉందంటే లోపల సునామీ వస్తుందని ముందే తెలుస్తుంది మనకి. అలాగే మనం మౌనంతో ఉండి కూడా విజయం సాధించవచ్చు. మూడవ సూత్రం, మూలాలను ఛేదించడం. అంటే ఏనుగును పడగొట్టాలంటే ఏనుగుతోనే పోరాడకూడదు, దాని కాలుని దెబ్బతీయాలి. శత్రువు పైన నేరుగా దాడి చేయడం వల్ల మీ శక్తి కూడా ఖర్చు అవుతుంది. బుద్ధిమంతుడు ఎప్పుడు శత్రువు దేనిపై ఆధారపడి బతుకుతున్నాడో గమనిస్తాడు. వాడికి సపోర్టు ఇచ్చే వ్యక్తులు ఎవరున్నారు, వాడి వెనకాలన్న ఆర్థిక బలం ఏంటి, వాడి రహస్యాలేంటి, వీటిని దెబ్బతీస్తే శత్రువు తనంతట తాను కుప్పకూలిపోతాడు. దీన్నే డిజిటల్ ఇంటెలిజెన్స్ లేదా నెట్వర్క్ అనాలిసిస్ అంటారు. శత్రువు గురించి పూర్తి సమాచారం మీ దగ్గర ఉన్నప్పుడు వాడు అడుగు తీసి అడుగు వేయలేడు. ఈ 3 సూత్రాలు విన్న తర్వాత మీకు ఇందులో ఏది పాటిస్తే మీరు గెలుస్తారని అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గుర్తుంచుకోండి మిత్రమా, ఈ ప్రపంచం ఒక రణరంగం. ఇక్కడ అమాయకత్వానికి చోటు లేదు. మీరు పాములా బొసకొట్టాలి, సముద్రంలా ప్రశాంతంగా ఉండి సునామీని దాచుకోవాలి, చాణక్యుడిలా శత్రువు పునాదులను గుర్తించాలి. ఈ జ్ఞానం మీ దగ్గరే ఆగిపోకూడదు. ఈ సమాజంలో ఎంతోమంది తమ బలహీనతతో పోరాడుతున్నారు. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వటానికి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఒక పోరాట యోధుడిగా మారాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబర్ అయ్యి మా ప్రయాణంలో
నాతో నడవండి. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద శత్రువు ఎవరో వాడిని మీరు ఎలా గెలిచారు? ఈ కథ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మీ లోపల ఉన్న చాణక్యుడిని నిద్రలేపండి. గెలుపు మీదే. జై హింద్.